నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్ నేను మణిశ్రీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ బృందం బీజేపీ లోక్సభ శాసనసభ అభ్యర్థుల ఎంపికపై రానున్న స్పష్టత సిద్ధం సభకు వచ్చిన జనాన్ని చూసి చంద్రబాబుకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చింది కాకాణి గ్రాఫిక్స్ ఆద్యుడు చంద్రబాబే అంటూ మంత్రి కాకాణి విమర్శలు మరో అభ్యర్థిని ప్రకటించిన జనసేన నిడదవోలు అసెంబ్లీ అభ్యర్థిగా కందుల దుర్గేష్ పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాపు ఆత్మీయ సమ్మేళనం హాజరైన కాపు నేతలు కాపు సామాజిక వర్గానికి నిజమైన తోడు సీఎం జగనన్న మాత్రమే అన్న వెస్ట్ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసానికి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ బృందం చేరుకుంది. వీరితో జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఉన్నారు. గత 2 రోజులుగా ఏపీలోని తమ పార్టీ నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కూడా భేటీ అయ్యారు. పొత్తులో భాగంగా పార్టీలు పోటీ చేయనున్న స్థానాలతో పాటు ఏ స్థానాల్లో ఎవరెవరు పోటీ చేయాలనే అంశంపై కూడా పవన్తో చర్చించినట్లు తెలుస్తోంది. ఇక ఈరోజు చంద్రబాబు నాయుడు నివాసంలో ఆయనతో పాటు జనసేన నేతలతో షెకావత్ బృందం భేటీ అయ్యింది. ఇవాల్టి భేటీలో లోక్సభ శాసనసభ అభ్యర్థుల ఎంపికపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా పొత్తులో భాగంగా బీజేపీ జనసేన కలిపి 30 ఎమ్మెల్యే 8 ఎంపీ స్థానాల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. 3 పార్టీల మధ్య కీలక చర్చలు జరుగుతున్నాయి. నేటి భేటీతో ఎవరు ఎక్కడ పోటీ చేయాలనేది కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఏపీలో రాజకీయ హోరు కొనసాగుతోంది. ఈ క్రమంలోనే అధికార వైసీపీని ఓడించేందుకు సిద్ధమైన జనసేన టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చేయకూడదనే భావంతో పొత్తు పెట్టుకుని జనసేన కేవలం 25 అసెంబ్లీ స్థానాలతో సరిపెట్టుకుంది. దీంతో జనసేనానిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ ఆయన స్ట్రాటజీని ఫాలో అవుతూ ముందుకు సాగుతున్నారు. పొత్తులో భాగంగా 24 అసెంబ్లీ 3 పార్లమెంట్ స్థానాలు జనసేనకు వచ్చాయి. దీంతో మొదట 5 అభ్యర్థులను జనసేనాని ప్రకటించారు. తాజాగా సోమవారం ఉదయం మరో స్థానంపై ఇరు పార్టీల మధ్య సయోధ్య కుదరడంతో నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన తన అభ్యర్థిగా కందుల దుర్గేష్ను ప్రకటించింది. ఆయన ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్, ఏపీ సీఎం జగన్ ఇద్దరు ఒకటే అని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. హత్య రాజకీయాలు ప్రజల్ని పీడించడంలో ఇద్దరి మధ్య పోలికలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. అనంతపురం జిల్లాలోని ఉరువకొండ, రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో ఆదివారం జరిగిన శంకారావం సభలో ఆయన మాట్లాడారు. ఉత్తర కొరియాలో ఓ నియంత పేరు కిమ్, ఏపీలోని నియంత పేరు జిమ్. కిమ్ 17 ప్యాలెస్లు కట్టుకుంటే ఇక్కడ జిమ్ 6 ప్యాలెస్లు కట్టుకున్నారు. కిమ్ అన్న బాబాయిని లేపేశారు. ఏపీ నియంత జిమ్ కూడా సొంత బాబాయిని గొడ్డలతో నరికి చంపేశారు. సొంత తల్లి చెల్లిని గెంటేశారు. కిమ్కు వీడియో గేమ్స్ అంటే ఇష్టం. ఏపీ జిమ్ ఎప్పుడు పబ్జీ ఆడుతుంటారు. ఉత్తర కొరియా కిమ్ కల్తీ మద్యం తయారీ, దొంగ నోట్లు, సిగరెట్లతో అక్కడి జనాల్ని బానిసలుగా చేస్తారు. ఇక్కడ జిమ్ సైతం కల్తీ మద్యం, గంజాయితో ప్రజల్ని పట్టి పీడిస్తున్నారు. కిమ్ 340 మందిని చంపి 1000 మందిని జైల్లో పెట్టారు. ఏపీలో జిమ్ తనను ప్రశ్నించిన వారిపై దొంగ కేసులు పెట్టి జైలుకు పంపించారు. ఎస్సీలపైన అట్రాసిటీ కేసులు పెట్టారని లోకేష్ ధ్వజమెత్తారు. తాగు సాగు నీతి పథకాలన్నీ ఏర్పాటు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. కానీ మీరేం చేశారు? పాలిచ్చే ఆ వద్దని తన్నే దున్నపోతు ప్రభుత్వాన్ని గెలిపించారు. అనంతపురం ప్రజలందరూ ఆలోచించాలి. ప్రిజనరీ జగన్కి విజనరీ బాబు గారు మధ్యన ఉన్న తేడా. బాబు గారు ముఖ్యమంత్రి అయిన 2 సంవత్సరాల తర్వాత 600 ఎకరాలు భూసేకరణ చేసి 2 సంవత్సరాల్లో కియా తీసుకొచ్చి అనేక మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించాడు. కానీ ఈ ప్రిజనరీ జగన్ ఏం చేశాడో మీ అందరు గుర్తు చేస్తున్నాం. ఆనాడు తండ్రిని అడ్డంగా పెట్టుకుని ఏకంగా లేపాక్షి నాలెడ్జ్ హబ్ పేరుతో 8844 ఎకరాలు కొట్టేశాడు. సైన్స్ సిటీ పేరుతో ఇంకొక 8000 ఎకరాలు తీసుకున్నాడు. అంటే సుమారుగా 17,000 ఎకరాలు ఈ కుటుంబం తీసుకుంటే, నేను అనంతపూర్ ప్రజలు అడుగుతున్నా, కళ్యాణదుర్గం ప్రజలను అడుగుతున్నా, ఒక్క పరిశ్రమను తీసుకొచ్చారా? ఒక్కరికైనా ఉద్యోగం కల్పించారా? ఒక్కరికైనా ఉపాధి కల్పించారా? తల్లి మీరు లక్షలు ఖర్చు పెట్టి పిల్లల్ని చదివించారు. చెమటోర్చి కష్టపడి పిల్లల్ని చదివించారు.
ఈ రోజు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. రెండే నెలలు ఓపిక పట్టు తల్లి, మన ప్రభుత్వం వస్తుంది. ఆ భూములు మనం తీసుకుని పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పించే బాధ్యత నేను తీసుకుంటాను. మేదరమెట్లలో నిర్వహించిన సిద్ధం సభ విజయవంతమైందని రాష్ట్ర మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. తమ కుటుంబం 60 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉందన్నారు. ఎన్నో సమావేశాలు సభలు చూశాను, కానీ సిద్ధం సభను మా నేతలు అడిగినవన్నీ వాహనాలు ఇవ్వలేకపోయాం. చాలా మందికి నిరాశ కలిగింది. నా జీవితంలో మొదటిసారి ఇలాంటి స్పందనను చూస్తున్నాను. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో సిద్ధం సభ రికార్డును సృష్టించిందని మంత్రి పేర్కొన్నారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడిన మంత్రి కాకాణి జగన్ పాలనలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందాయని ఆయన చెప్పుకొచ్చారు. అందుకే ప్రజలు జగన్కు మద్దతు ఇవ్వాలనే ఆలోచనతో తరలివచ్చారు. టీడీపీకి చెందిన వారు కూడా సభకొచ్చారు. ఈ మీటింగ్కు వచ్చిన ప్రజలను చూసి చంద్రబాబుకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చింది అంటూ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి చురకలు అంటించారు. గ్రాఫిక్స్ ద్వారా అధికంగా ప్రజలు వచ్చినట్లు చూపించారని టీడీపీ అనుకూల మీడియా ప్రచారం చేస్తోంది అంటూ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. గ్రాఫిక్స్ కు ఆద్యుడు చంద్రబాబే. రాజధానిని వివిధ కోణాల్లో చూపించారు. చంద్రబాబుకు ఎప్పుడూ విశ్వసనీయత లేదు. చంద్రబాబు నిర్వహిస్తున్న రా కదిలిరా సభల్లో ప్రజలను చూపించరు, ఎందుకంటే ఖాళీ కుర్చీలు ఉంటున్నాయి అని ఆయన అన్నారు. జగన్ ప్రజల చుట్టూ తిరుగుతుంటే పొత్తుల కోసం ఢిల్లీలో చంద్రబాబు తిరుగుతున్నారని మంత్రి ఆరోపించారు. జనం లేని దానికి సేనాని పవన్తో కలిశారు, ఇప్పుడు బీజేపీతో కలుస్తున్నారంటూ మండిపడ్డారు. మోడీని రకరకాలుగా తిట్టి ఆయన వ్యక్తిగత జీవితాన్ని కూడా విమర్శించి ఇప్పుడు ఆయనతోనే కలుస్తున్నారంటూ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎద్దేవా చేశారు. నరహంతకుడు మోడీ అని చెప్పి ఇప్పుడు ఆయన చుట్టూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రదక్షిణలు చేస్తున్నారంటూ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. 2014లో ముగ్గురు ఒకటయ్యారు. 2019లో విడిపోయారు. జగన్ ఓడించాలనే లక్ష్యంతో మళ్లీ ముగ్గురు కలుస్తున్నారు. ప్రతి సర్వేలో కూడా వైసీపీకి మెజారిటీ వస్తుందని వెల్లడవుతోంది. గతంతో పోలిస్తే వైసీపీ ఇంకా బలంగా ఉంది అని ఆయన చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ సునామీ సృష్టించి విజయ దుందుబీని మోగించనుంది అని రాష్ట్ర మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. పాత్రికేయ మిత్రులందరికీ నా నమస్కారం. ఈరోజు ప్రత్యేకించి నిన్నటి దినం మేదరమెట్లో జరిగినటువంటి సిద్ధం సభకు దాదాపుగా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు, పార్టీలు, నాయకులు, కార్యకర్తలని కాకుండా ప్రజలందరూ స్వచ్ఛందంగా తరలి రావడం జరిగింది. నిన్న బాపట్ల, పల్నాడు, గుంటూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాలకు సంబంధించి, నూతనంగా ఏర్పడినటువంటి జిల్లాలకు సంబంధించి జరిగినటువంటి సిద్ధం మహాసభకి లక్షలాది మంది పాల్గొని జయప్రదం చేయడం జరిగింది. నెల్లూరు జిల్లాకు సంబంధించి పెద్ద సంఖ్యలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అయితే దాదాపుగా 2006 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాం. మా కుటుంబం సుదీర్ఘంగా దాదాపు 60 సంవత్సరాల నుంచి మా కుటుంబం రాజకీయాల్లో. అయితే ఎప్పుడన్నా ఏదన్నా ఒక సభకి జనాన్ని తరలించాలి అంటే బస్సులు పెట్టి బ్రతిమాలి మీరు రండి బాబు అని చెప్పని వాళ్ళని తరలించాల్సినటువంటి పరిస్థితి ఉండేది. నేను అనేక సమావేశాలు. రాష్ట్రంలో కాపు సామాజిక వర్గానికి నిజమైన తోడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని ఏపీ స్టేట్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్, వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త షేక్ ఆసిఫ్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని కాపులను తన గుండెల్లో పెట్టుకుని గౌరవిస్తున్నారన్నారు. కాపులను అవమానించి రంగా వంటి మహోన్నత నేత హత్యకు కారణమైన టీడీపీతో పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేయడం కాపులను అవమానించటమేనని ఎద్దేవా చేశారు. పశ్చిమ నియోజకవర్గ కాపు ఆత్మీయ సమ్మేళనం పాత బస్తీలోని మాడపాటి క్లబ్ ఆవరణలో ఆదివారం సాయంత్రం జరిగింది. సమావేశానికి పెద్ద ఎత్తున కాపు నాయకులు, కాపు బలిజ సంఘీయులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన షేక్ ఆసిఫ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని కాపులను తన గుండెలో పెట్టుకుని గౌరవిస్తున్నారన్నారు. కాపులను అవమానించి రంగా వంటి మహోన్నత నేత హత్యకు కారణమైన టీడీపీతో పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేయడం కాపులను అవమానించడమేనన్నారు. అందువల్లనే రాష్ట్రంలో కాపుల కోసం పోరాడిన అనేక మంది కాపు పోరాట యోధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతున్నారని చెప్పారు. కాపులకు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటుగా 4 మంత్రి పదవులు, ప్రభుత్వ విప్లు, చైర్మన్లు, ఇతర ఉన్నతమైన గౌరవాన్ని కల్పించే దిశగా జగన్మోహన్ రెడ్డి చొరవ చూపించారన్నారు. జనసేన 24 సీట్లతో పోటీ చేస్తుంటే వైఎస్ఆర్సీపీ ఇప్పటికీ 25 అసెంబ్లీ, 5 పార్లమెంట్ సీట్లను కాపులకు ప్రకటించిందన్నారు. కాపు అక్క చెల్లెమ్మలకు కాపు నేస్తం పేరుతో ప్రతి ఏటా 18,000 రూపాయలను అందిస్తోందని చెప్పారు. ఒక పశ్చిమ నియోజకవర్గంలోని 5 కాపు కార్పొరేటర్లు ఉన్నారని కొనియాడారు.
రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి కాపులంతా అండగా ఉండాలన్నారు. ఎన్నికల్లో తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కౌన్సిల్లో ఏదైతే తీర్మానం జరుగుతున్నప్పుడు నాకు అప్పాజీ గారైనా మన మైలారపు దుర్గారావు గారు ఇలాగా కాపు కమ్యూనిటీ హాల్ని దాని తీర్మానానికి వచ్చింది, దాన్ని వెంటనే ఆమోదించే విధంగా స్థానికంగా ఒక ఇన్ఛార్జ్గా ఉన్న బాధ్యతలు మీ మీద ఉన్నాయి కాబట్టి రేపు కాపు సోదరులందరూ మా పార్టీకి మంచి మద్దతుగా నిలవాలంటే మీ వంతు కూడా సహాయ సహకారాలు అందించాలంటే వెంటనే నేను స్థానిక శాసనసభ్యులు గారు ఎమ్మెల్యే అయిన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారితో మాట్లాడి, అన్న మా కాపు సోదరులు కమ్యూనిటీ హాల్ గురించి మీరు కౌన్సిల్లో మీరు పెడుతున్నారంటే కౌన్సిల్లోకి వచ్చిందంట, దాన్ని ఆమోదించండి అన్న. మనం కాపు సోదరులకి ఎంతో దగ్గరగా ఉంటాం, మనం అందరూ ఒక అన్నదమ్ముల్లా కలిసి ఉంటాం. మీరు దాన్ని ఎంతైనా మీరు దాన్ని ఆమోదించే విధంగా మీరు మాట్లాడి దాన్ని ఆమోదించాలని చెప్పి నా వంతు కూడా సహాయ సహకారాలు అందించడం జరిగింది. అలాగే రాయన భాగ్యలక్ష్మి గారికి కూడా, అమ్మ ఈ యొక్క కాపు కమ్యూనిటీ హాల్ని కూడా అన్ని కులాల వారిగా అన్ని కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి, ఇక కాపు సోదరులకు కూడా ఒక కమ్యూనిటీ హాల్ ఇస్తే మా ప్రభుత్వంలో అదొక చెప్పుకోవడానికి కూడా మాకు అవకాశం ఉంటుందని చెప్పి నేను చెప్పడం జరిగింది. జగనన్న పాలనలోన అందరికీ సమన్వయంతో ఆయన పాలన అన్నది కొనసాగుతుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. కానీ కులాల వారీగా విడతీయటానికి ఈరోజు ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ మనం అందరం కలిసి ఉంటేనే మనకి మన కులాలకు కూడా మంచి జరిగిద్దని తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కాపు కులంలో నేనున్నాను అని వచ్చిన వ్యక్తి, గతంలో మనం చిరంజీవి గారిని చూసాము. మేము 15 ఏళ్ళు బీజేపీలో ఉండి చిరంజీవి గారి పార్టీ పెట్టినప్పుడు మా కాంగ్రెస్లో కానీ టీడీపీలో కానీ వెళ్ళడానికి ఇష్టం లేక చిరంజీవి గారి పార్టీ పెడితే చిరంజీవి గారి పార్టీలోకి వెళ్ళాం. కానీ ఆయన మధ్యలో మహాసముద్రం లాంటి కాంగ్రెస్లో కలిపేసి ఆయన వెళ్ళిపోయినారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చినారు, ఆయన పార్టీ పెట్టారు. ఆయన ఏ పొద్దు నేను సీఎం అవుతానో అన్న మాట మనకెవరికి చెప్పటం లేదు. వరుస విజయాలతో మనం దూసుకు వెళ్తూ ఈ సంక్షేమం అందిస్తున్న వైఎస్ఆర్ పాలనని ఆదరిస్తున్న కులం కాపు కులం 2024లో కూడా మరి ఆసిఫ్ బాయ్ని ఆశీర్వదించి ఆయన్ని కూడా ఒక శాసనసభ్యుడిగా చేయాల్సిన అవసరం ఉంది. నేను జిల్లాలో అనేక సభలకు వెళ్ళాను. ఏ సభలో వెళ్ళినా ఒక సామాన్యుడికి మరి శాసనసభ్యుడిగా అవకాశం ఇచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి ప్రతి చోట ప్రతి వ్యక్తి మాట్లాడుతున్న సందర్భాలు కనపడుతుంది. దాంట్లో అట్టాగే మన పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన ఆసిఫ్ బాయ్ మరి ఒక సామాన్య కార్యకర్త, మరి కార్యకర్త నుంచి ఒక కార్పొరేషన్ చైర్మన్ కానీ ఒక కార్పొరేటర్ కానీ అట్లాగే ఇప్పుడు శాసనసభ అభ్యర్థిత్వం కానీ ఇవ్వటం అనేది సామాన్యమైన విషయం కాదు. ఇచ్చే ఆయనకి మనసు ఉండాలి, చేసే బోళ్ళకి ఆ కృతజ్ఞత కూడా ఉంటుందని నేను భావిస్తున్నా. మరి మిత్రుడిని గతంలో చాలామంది శాసనసభ్యులుగా చేసే ఒక అతను శాసనసభ్యుడిగా చేసిన అతను ఆసిఫ్ అంటే 5 నిమిషాల్లో ఊదేస్తానన్నాడు. మరి ఏ రకంగా కదలలేని మెదలలేని వ్యక్తి ఏ రకంగా ఊదేస్తాడనేది నాకు ఆశ్చర్యం వేసింది. సైకిల్ కూడా 2 అడుగులు తొక్కలేని వ్యక్తి నేను ఊదేస్తాను చేసేస్తానంటే ఇక్కడ ఊదేస్తే ఊడి పడిపోవటానికి ఇక్కడ ఉన్న కాపు నాయకులు కానీ కార్యకర్తలు కానీ అట్లాగే కాపు కులస్తులు కానీ పెద్ద అండగా ఉంటారని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. విజయవాడ నగరంలో హలీం అంటే గుర్తుకు వచ్చే ప్రదేశం పంజా సెంటర్ అని పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. ఈ ప్రాంతంలో Z&S బాషీ హలీం సెంటర్కు ప్రత్యేకత ఉందన్నారు. ఎన్నో సంవత్సరాలుగా నాణ్యమైన రుచికరమైన హలీంను మాంసాహార ప్రియులకు అందజేస్తున్నారని చెప్పారు. రంజాన్ అంటేనే గుర్తుకొచ్చేది హలీం. రంజాన్ మాసం సమీపిస్తుండటంతో విజయవాడ పంజా సెంటర్లో హలీం సెంటర్లు సిద్ధమవుతున్నాయి. Z&S బాషీ హలీం సెంటర్ను పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ మేయర్ రాయన భాగ్యలక్ష్మి అర్షద్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా హలీం సెంటర్ను రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ రంజాన్ మాసంలో మాత్రమే దొరికే హలీంను ప్రతి ఒక్కరూ ఆస్వాదించాలని కోరారు. ప్రతి ఏడాది మతాలకు అతీతంగా ఈ ప్రాంతంలో రంజాన్ వేడుకలు జరుగుతాయని చెప్పారు. విజయవాడ నగరంలో పంజా సెంటర్ హలీంకు పెట్టింది పేరు అని Z&S బాషీ హలీం సెంటర్ నందు నాణ్యమైన రుచికరమైన హలీం అందజేస్తారని వెల్లడించారు. నగర వాసులందరూ ఈ సెంటర్ నందు హలీంను టేస్ట్ చేయాలని కోరారు. విజయవాడ వెంచిపేటలో
Z&S హలీం సెంటర్ని ప్రారంభించడం జరిగింది. ఇదొక 14 సంవత్సరాల నుంచి బాషీ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క Z&S హలీంని నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క హలీం ఒక ప్రత్యేకత. ఇది ఒక ఇరానీ ఫుడ్. దీనికి అనేకమైన గోధుమలు కానీ అలాగే డ్రై ఫ్రూట్స్ కానీ అన్నీ కలిపిన తర్వాత మటన్ని కూడా దీంట్లో వాడతారు. మటను, డ్రై ఫ్రూట్స్ అలాగే గోధుమ పిండితో తయారు చేస్తారు. ఇది ఒక ఇరానీ ఫుడ్. ముస్లిం సోదరులు ప్రతిరోజు 5 పూట నమాజ్ చదివి ఈ యొక్క ఉపవాస దీక్షలు విరమించిన తర్వాత ఈ యొక్క ఇరానీ ఫుడ్ని ఒక బాడీలో ఉన్న వేడిని తగ్గించే విధంగా ఉంటుందని చెప్పేసి మంచిదని పూర్వకులు కూడా దీన్ని హలీం అని పేరుగాంచి ఉంది. దీన్ని నమాజ్ చదివిన తర్వాత వచ్చి ఈ యొక్క హలీంని ప్రజలందరూ ముస్లిం సోదరులందరూ ఆహ్లాదిస్తారు. చాలా ఇరానీ ఫుడ్ ఇది. బాడీలో ఉన్న వేడిని తగ్గించే విధంగా పనిచేస్తుందని చెప్పేసి ఈ ఒక మంచి నమ్మకం. ఇదొక 14 సంవత్సరాల నుంచి ఆనవాయితీగా పంజాబ్ సెంటర్లో అనేక హలీం స్టాల్స్ ఓపెనింగ్ చేసి అనేక మంది ప్రతి ఒక్కళ్ళు కూడా హిందూ సోదరులు కూడా వచ్చి ఇక్కడ ఈ ఏరియాకి వచ్చి ఒక చార్మినార్ సెంటర్లో హైదరాబాద్లో ఎలాగైతే చార్మినార్ సెంటర్ ఉందో అదేవిధంగా ఇక్కడ అనేక మంది వ్యాపారస్తులు ఈ యొక్క నెల మొత్తం వ్యాపారం ఇలాగే హలీం స్టాల్స్ కానీ లేకపోతే చికెన్ స్టాల్స్ కానీ అనేక KFC చికెన్ టైప్లో కానీ అందరూ ఇక్కడ కలిసి మెలిసి ఒక మంచి వాతావరణంగా పండగ వాతావరణం లాగా ఉంటుంది. Z&S బాషీ హలీం ప్యూర్ గీతో ప్యూర్ మటన్తో చాలా చక్కగా మంచి టేస్ట్ తోటి తయారు చేయడం జరుగుతుంది. ఈ రంజాన్ మాసంలోన ఏదైతే ముస్లిం సోదరులు ఉపవాస దీక్షలు ప్రారంభిస్తారో ఉపవాసం అయిన తర్వాత ఇక్కడికి వచ్చి చక్కగా ఇక్కడ ఉన్న స్టాల్స్ అన్నిటిలోన ఫుడ్ ఆస్వాదించడం జరుగుతుంది. అలాగే హిందూ సోదరులు కూడా ఎంతోమంది హలీంని ఇష్టపడతారు. ఈ ఒక్క రంజాన్ మాసం మాత్రమే మనకి హలీం అన్నది మనకి దొరుకుతుంది కాబట్టి బాషీ హలీం ఒక్కసారి వచ్చి టేస్ట్ చేయండి. Z&S బాషీ హలీం చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా చక్కగా ప్యూర్ నెయ్యితోటి ప్యూర్ మటన్తోని తయారు చేయడం జరుగుతుంది. ఇది అందరూ ఆస్వాదించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే రంజాన్ మాసంలోనే మాత్రమే మనకి ఇది దొరుకుతుంది కాబట్టి ఇది పిల్లలకు కూడా చక్కటి పౌష్టికాహారంగా ఉంటుంది. ఈ టైంలోన మనం తీసుకెళ్ళి పిల్లలకి దీన్ని తినిపించడం కానీ అలాగే ఎవరైతే ఈ నాన్ వెజ్ ప్రియులు ఉంటారో వాళ్ళందరికీ ఈ రంజాన్ నెలలోన మనకి పంజాబ్ సెంటర్లోన చక్కగా అన్ని రకాల నాన్ వెజ్ ఐటమ్స్ దొరుకుతాయి. రంజాన్ పండుగ అనేది మళ్ళీ వచ్చేసింది కాబట్టి నా డివిజన్లో ప్రతి సంవత్సరం కూడా మనకి సహకరించే వాళ్ళు మేయర్ గారు అలాగే కమిషనర్ గారు ఇవన్నీ స్టాల్స్కి మనమంతా పర్మిషన్స్ తీసుకొని చాలా అద్భుతంగా చాలా జాగ్రత్తగా కూడా ఏ కాంట్రవర్సీస్ లేకుండా ప్రతి ఒక్క హలీం స్టాల్ కూడా అందరూ అద్భుతంగా ఇక్కడ చేస్తారు. ఎక్కడెక్కడి నుంచో మనకి ప్రజలందరూ ఇక్కడికి వస్తారు. మంచిగా వాళ్ళంతా ప్రతి సంవత్సరం ఎలాగ వస్తారో ఈ సంవత్సరం కూడా మరి అంత పీస్ఫుల్గా మేమంతా ఈ మా రంజాన్ పండుగని మరింత అద్భుతంగా మనం జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే Z&S బాషీ హలీం అనేది ఇక్కడ క్వాలిటీ అనేది మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. తప్పకుండా మీకు కూడా నచ్చుతుందని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇవాళ మొదటి స్టాల్ ఇది ఓపెన్ అయింది. ఇంకా రేపటి నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి స్టాల్ ఓపెన్ అయింది కాబట్టి మనం ఒక్కదాని గురించి మాట్లాడకూడదు. సో నా డివిజన్లో ఉన్న ప్రతి స్టాల్స్ని కూడా అందరూ విచ్చేసి ప్రతి ఒక్క ఐటమ్ని ప్రతి ఒక్క స్టాల్ని విచ్చేసి అందరికీ తెలియజేసి ఈ రంజాన్ నెలలో మనమంతా కలిసిమెలిసి ఎలా ఉంటామో అనేది మనం చూడాలి. అంటే అది ఒక వంటనే మీరందరూ చూడొచ్చు అని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తూ విజయవాడ పంజాబ్ సెంటర్లో హలీం స్టాల్ ప్రారంభోత్సవం చేస్తడం జరిగింది. నేను గత 15 సంవత్సరాల నుంచి ప్రజలకు అందుబాటులో హలీం పెట్టడం జరుగుతుంది. ఇవాళ 2024 సంవత్సరంలో 10వ తారీఖున స్టార్ట్ చేసి వచ్చే నెల 11వ తారీఖు దాకా అందరికీ హలీం అందుబాటులో ఉంటుంది. హలీం అనేది ఒక పౌష్టిక ఆహారం. లాస్ట్ టైం దురదృష్టవశాత్తు కరోనా కాలంలో కూడా హలీం అనే దానికి ప్రత్యేకం ఇచ్చడం జరిగింది.
ఎందుకంటే ఇది ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ పెంచే హలీం కాబట్టి, ఈ ఐటెం కాబట్టి దీనికి 2 రాష్ట్రాల సీఎంలు కూడా హలీంకి ఎక్కువ ప్రార్థన ఇచ్చి దానికి ముందు తీసుకెళ్ళి కరోనా పేషెంట్లకు పెట్టడం జరిగింది. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే ఇది హలీం అనేది పౌష్టికాహారం సౌదీ అరబ్ కంట్రీలో 100 సంవత్సరాల కింద తయారు చేసి అక్కడ తినే ఆహారానికి వలసలుగా వంట మాస్టర్లు వెళ్ళి అక్కడ వంట నేర్చుకొని 100 సంవత్సరాల క్రితం హైదరాబాద్లో వస్తడం జరిగింది. కొన్ని 15 సంవత్సరాల క్రితం మన విజయవాడ జనాలకి పరిచయం చేసి ఇవాళ హలీంని అందరికీ హలీం పీరియడ్ లాగా అందరికీ తీసుకొస్తాం జరిగింది. కాపుల ద్రోహి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ ఎమ్మెల్యే బొండ ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. విజయవాడ 61వ డివిజన్ ప్రశాంతి నగర్లో కాపు నాయకులు పసుపులేటి గోపాలకృష్ణ, పసుపులేటి వీరస్వామి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో స్థానికులు టీడీపీలో చేరారు. గోపాలకృష్ణ, వీరస్వామిలతో పాటుగా అందరికీ టీడీపీ జనసేన కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తొలుతుగా పాత పాయికాపురంలోని రంగా విగ్రహానికి బొండ ఉమా పూలమాలలు వేసి నివాళులర్పించి భారీ ర్యాలీగా పురవీధుల మీదుగా ప్రశాంతి నగర్లోని కళ్యాణ మండపం వద్దకు చేరుకున్నారు. అనంతరం జరిగిన సభలో బోండా ఉమ మాట్లాడుతూ అవినీతిపరుడైన వెల్లంపల్లి శ్రీనివాసరావును వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గంలో నిలబెట్టాలని చూస్తోందని, రానున్న ఎన్నికల్లో వెల్లంపల్లికి ఒక్క ఓటు కూడా ఎవరూ వేయకుండా బుద్ధి చెప్పాలన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే కాపుల సంక్షేమం సాధ్యమైందని, వైసీపీ ప్రభుత్వం కాపులను ఓటు బ్యాంకుగానే చూసిందన్నారు. కాపు కార్పొరేషన్లు నిర్వీర్యం చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఉదయశ్రీ, దుర్గారావు, అమ్మారావు, తిరుమల శెట్టి, ఉదయ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ నియోజకవర్గం నుంచి ఇక్కడ పోటీ చేయడానికి వచ్చినటువంటి వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీను అనేవాడు ఏ విధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని, అలాగే చంద్రబాబు నాయుడు గారిని, ఇంకా బోండా ఉమాని ఏ విధంగా మాట్లాడుతున్నాడో మేమందరం చూస్తా ఉన్నాం. ఇతనికి పశ్చిమ నియోజకవర్గంలో 2 సార్లు శాసనసభ్యుడైనటువంటి ఇతను అక్కడ జగన్మోహన్ రెడ్డి ఇతను అంతులేని అవినీతి చూసి మంత్రి పదవి నుంచి తప్పించాడు. ఆఖరికి పోటీ చేయడానికి నువ్వు అర్హుడు కాదు, నువ్వు నాకన్నా మితిమీరిన అవినీతి పరుడివి అని చెప్పి టిక్కెట్ లేదంటే తాడేపల్లిలో ఉన్నటువంటి సలహాదారులు కాళ్ళు పట్టుకొని చిల్లర డబ్బులు ఇచ్చుకొని టికెట్ తెచ్చుకున్నటువంటి వెల్లంపల్లి శ్రీను అనేవాడు ఇతను స్థాయికి మించి మాట్లాడుతూ ఉన్నాడు. రాజకీయాల్లో స్థాయి కల్పించింది మెగాస్టార్ చిరంజీవి గారని విలువ ఎంత? ఒక సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పనిచేస్తే 100 కోట్లు ఇస్తారు ఆయనకి, 100 కోట్లు తన సొంత డబ్బులతో రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళకి ఏదన్నా చేయాలని ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకి తన సొంత కష్టార్జితమైన డబ్బులు కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఏపీలో పలు రైల్వే ప్రాజెక్టులు సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య మరో వందే భారత్ రైలు ఈ నెల 12న ప్రారంభం కానుంది. దీనిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారని విజయవాడ రైల్వే డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ తెలిపారు. విజయవాడ డీఆర్ఎం కార్యాలయంలో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఏపీలో 133 1 స్టేషన్ 1 ప్రొడక్ట్ కేంద్రాలు, 3 బియ్యం గతిశక్తి టర్మినల్స్, 7 గూడ్స్ షెడ్లు, పీఎం జలశుద్ధి కేంద్రం, 2 రైల్ కోచ్ రెస్టారెంట్లు, 12 3 లైన్ రైలు మార్గాలు, విజయవాడ బైపాస్ లైన్ను పీఎం ప్రారంభించారు. వందే భారత్ రైలు 12న ఉదయం 5:05 సికింద్రాబాద్లో ప్రారంభమై విజయవాడ ఉదయం 9:10 వస్తోంది. మధ్యాహ్నం 1:50 విశాఖపట్నం చేరుకుంటుంది. తిరిగి విశాఖ నుంచి మధ్యాహ్నం 2:35 బయలుదేరి రాత్రి 11:20 సికింద్రాబాద్ చేరుకుంటుంది అని నరేంద్ర తెలియజేశారు. మొదటి వందే భారత్ రైలు విజయవంతంగా నడవడం, ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభించడంతో 2 రైలును ప్రధాని ప్రారంభించనున్నట్లు ఆయన తెలియజేశారు. సమావేశంలో రైల్వే ఏడీఆర్ఎం ఎం శ్రీకాంత్, డీసీఎం రాంబాబు పాల్గొన్నారు. 133 OSOP stalls, 3 PM Gati Shakti terminals, 7 good sheds, 1 PM Jan Aushadhi Kendra, 2 rail coach restaurants, 12 sections of doubling third line and bypass projects, an introduction of 2 Vande Bharat between Secunderabad and Visakhapatnam, second Vande Bharat between Visakhapatnam and Secunderabad,
are being taken up in the state of Andhra Pradesh. As a part of this mega projects, 3 upgraded goods sheds of Vijayawada are Tanuku, Vikkavalu and Elluru. And there are 16 OSOP stalls for which the function will be held at 16 different locations, and along with Gudur Bittergunta 3rd line, Bittergunta Karavadi Chirala 3rd line and Vijayawada bypass line are being dedicated to the nation. The biggest news is introduction of the second Vande Bharat between Secunderabad and Visakhapatnam. This train will depart from Secunderabad at 5:05 in the morning and reach Visakhapatnam at around 13:50. The first Vande Bharat, which was running between these pair of cities, was a big hit and was very popular among the commuters and was having almost 120% occupancy. This has been the preferred choice of the youth and the techies for the reduced travel time, punctuality and its ambience. This is the 4th Vande Bharat which will ply on Vijayawada division. The response has been overwhelming to the trending set of wheels across the nation. This would cater the passengers of the busiest section of Visakhapatnam, Vijayawada and Secunderabad. ప్రాజెక్టుల వ్యయం సుమారుగా 85,000 కోట్లు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో 133 వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్ స్టాళ్లను, అలాగే 3 PM గతిశక్తి టెర్మినల్స్ను, 7 గూడ్ షెడ్స్ను, అలాగే ఒక ప్రధానమంత్రి జనౌషధి కేంద్రాన్ని, 2 రైల్ కోచ్ రెస్టారెంట్లను, అలాగే 12 న్యూ డబ్లింగ్ ఆర్ థర్డ్ లైన్ అండ్ బైపాస్ లైన్ ప్రాజెక్టులను ప్రారంభించబోతున్నారు లేదా జాతికి అంకితం చేయబోతున్నారు. అలాగే 2 వందే భారత్ సెకండ్ వందే భారత్ ట్రైన్ బిట్వీన్ సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్య దాన్ని కూడా ప్రారంభించడం అనేది జరుగుతుంది. ఇందులో భాగంగా విజయవాడ డివిజన్లో సుమారుగా 3 గూడ్ షెడ్లను జాతికి అంకితం చేయబడుతుంది. అలాగే 4 చోట్ల న్యూ లైన్లను, అంటే గూడూరు బిట్రగుంట 3rd లైను, బిట్రగుంట కరవాది చీరాల 3rd లైను, అలాగే విజయవాడ బైపాస్ లైన్ కూడా జాతికి అంకితం చేయబోతున్నారు. ఇందులో భాగంగా సుమారుగా 67 వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్ స్టాళ్లను కూడా జాతికి అంకితం చేయబోతున్నారు. ముఖ్యమైనటువంటి ఇందులో కార్యక్రమంలో భాగం ఏంటంటే 2వ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్య ఏదైతే ప్రారంభించబోతున్నారో మీ అందరికీ తెలుసు, ఒక ట్రైన్ ఆల్రెడీ విశాఖపట్నం సికింద్రాబాద్ మధ్య నడుస్తోంది. దానికి మంచి ప్రోత్సాహం లభించడం వల్ల 2వ ట్రైన్ కూడా ప్రారంభించడం జరిగింది. మహిళల ఓటు హక్కు కోసం సాగిన మహిళా ఉద్యమం నుంచి శ్రామిక మహిళా దినోత్సవం ఆవిర్భవించింది. 100 ఏళ్లు దాటినా ఇంకా మహిళలపై వివక్ష కొనసాగుతుండటం ఆందోళన కలిగించే విషయమని POW రాష్ట్ర కార్యదర్శి పి పద్మ అన్నారు. అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం వారోత్సవం పురస్కరించుకొని ఆదివారం ప్రెస్ క్లబ్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. సమాజంలో సగభాగం ఉన్న మహిళలు అన్ని రంగాల్లో ముందుంటున్నా ఇప్పటికీ ద్వితీయ పౌరులుగా చూడటం విచారకరమన్నారు. బీజేపీ హయాంలో దేశంలో మహిళలపై దాడులు పెరిగాయని ఆరోపించారు. ప్రభుత్వ పాపిస్ట్ విధానాలను ఓడించేందుకు ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు లక్ష్మి, సుల్తానా, కె పొలారి పాల్గొన్నారు. భారతదేశం ఎంత కాదనుకున్నా కూడా మనది ప్రజాస్వామ్య దేశం అని ఎంత చెప్పుకున్నా పురుష అధికారమే రాజ్యం వెళ్తుందనేది మనం ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాము. ఏదైతే మనం ప్రగతిశీల మహిళా సంఘం పురుషులకు వ్యతిరేకం కాదు, ఏది పురుషులకు వ్యతిరేకం కాదు, వారి ఆధిపత్య భావజాలానికి వ్యతిరేకం అని చెప్పి ఏ మనువాద భావజాలాన్ని, ఏ పితృస్వామిక వ్యవస్థని ఇంకా మోడీ ప్రభుత్వం బలపరుస్తుంది, స్థిరీకరిస్తుంది. దానికి వ్యతిరేకంగా స్త్రీలు మహిళలు పోరాడాలని చెప్పి నార్త్లో ఏదైతే గర్వాప్సి అని, ఇజ్జత్ కా బేటీ అని చెప్పి, లవ్ జిహాదీ అని చెప్పి మహిళలు ఎంపిక హక్కుని కాలు రాస్తుంది. దీనికి వ్యతిరేకంగా మహిళలు పోరాడాలని చెప్పి ఈ రాష్ట్రంలో కూడా స్త్రీల మీద జరుగుతున్న మనం ఎంత ప్రగతి పదంలో ముందుకు పోతున్నాం, అనేక రంగాల్లో స్త్రీలు ముందుకి ప్రగతి సాధిస్తున్నారని మనం ఎంత అనుకున్నా సాపేక్షకంగా చూస్తే స్త్రీల హక్కులు కాలరాయబడుతున్నాయి. ఇంకా వాళ్ళు వెనకంజలోనే ఉన్నారని మనకి గణాంకాలు, సర్వేలు కూడా తెలియజేస్తున్నాయి. దీనికి కారణం ఏంటని చెప్పుకున్నప్పుడు స్త్రీల మీద జరుగుతున్న అత్యాచారాలు, దాడులు, హింస ఈ కొనసాగడానికి ఏదైతే మనం అనుకున్న పితృస్వామిక వ్యవస్థే బలమైన పునాదిగా ఇక్కడ పనిచేస్తుంది. ఆధిపత్య భావజాలానికి వ్యతిరేకంగా మహిళలు పోరాడాలని చెప్పి
అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటేనే మహిళలకి ఏదో పండగలాగా జాతరలాగా జరుపుతున్నారు. అన్ని పార్టీలు కూడా జరిపేస్తున్నాయి దీన్ని. కాకపోతే ఈరోజు మహిళల గురించి పట్టించుకునే వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు కూడా లేరు. అన్ని పార్టీలు కూడా ఈరోజు జగన్ కూడా అక్కల చెల్లెమ్మలని చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చి ఏమీ కూడా చేయకుండా ఈరోజు బాగా అధిక భారం మోపి ప్రజల్ని మహిళలకి చాలా ఇబ్బంది పెడుతున్నాడు జగన్ కూడా. దీనికి వ్యతిరేకంగా ప్రగతిశీల మహిళా సంఘం పోరాటాలు చేస్తుంది. రాష్ట్రంలో జూనియర్ కళాశాలల్లో పనిచేసే ఒప్పంద అధ్యాపకులను రెగ్యులరైజ్ చేస్తూ ప్రభుత్వం వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని కాంట్రాక్ట్ లెక్చరర్ల సంఘం అధ్యక్షులు కామల శేషగిరి డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన ప్రెస్ క్లబ్లో విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్షంలో ఉండగా తమను క్రమబద్ధీకరిస్తామని విత్ స్కిన్ హామీ ఇచ్చి మాట తప్పడం సరికాదన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ట్రైబల్ వెల్ఫేర్లో ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం తమను విస్మరించడం అన్యాయమన్నారు. ఒకవైపు ఇంటర్ పరీక్షలు, మరోవైపు ఎన్నికల కోడ్ ఒత్తిడితో సతమతమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. క్రమబద్ధీకరణపై వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు శ్యామ్, కిరణ్, పరస వేణమ్మ, ఎం నిర్మల, శివాజీ, దేవానందం, రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ పత్రికా రంగం అనేది ఇప్పుడుది కాదు. నా ఈ ఆకాంక్ష జర్నలిజంలో గత 20 సంవత్సరాల నుంచి ఉంది. నేను కాలేజ్ డేస్లోనే దీని గురించి మేము ప్రతి వారం ఒక డిబేట్ ఉండేది మాకు. దాంట్లో మేము డిస్కస్ చేసేవాళ్ళం. ఈ జర్నలిజం మీద కానీ, ఈ కరెంట్ టాపిక్స్, జీకే మీద, ప్రజెంట్ పాలిటిక్స్ మీద ఎక్కువ డిస్కషన్ ఉండేది. మా కొంతమంది మిత్రులు ఉండేవాళ్ళు. అదే కోరిక నాకు డిగ్రీ అయిన తర్వాత కూడా కలిగింది. నేను ఎలాగైనా జర్నలిజంలో ఒక పత్రిక నడపాలి, జర్నలిజం చేయాలి అని. అలాగే నాకు డిగ్రీ తర్వాతనే ఎంఏ చేశాను. దానిలో జర్నలిజంలో చేశాను ఎంఏ జర్నలిజం. దాని తర్వాత కొన్ని కారణాల వల్ల నేను యాడ్ ఏజెన్సీతోనే ఉన్నానండి. గత 20 సంవత్సరాలుగా నేను మీడియా మిత్రులతోనే కలిసి తిరుగుతున్నాను. అంటే వేరే యాడ్ ఏజెన్సీ ద్వారా తిరుగుతున్నాను. నేను 20 సంవత్సరాలుగా నేను సక్సెస్ఫుల్గా అల్షామ్ యాడ్స్ అని. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని థర్డ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షులు దేవరపల్లి మహేష్ అన్నారు. ఆదివారం ప్రెస్ క్లబ్లో ఆ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంటలకు కనీస మద్దతు ధర, నిత్యావసర ధరల నియంత్రణ, ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీనే జీతాలు, అందరికీ ఉచిత వైద్యం, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అమలు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీలపై కేంద్రంతో పోరాడతామని ఆయన పేర్కొన్నారు. ప్రజల ప్రయోజనాల్ని నెరవేర్చడం కోసం ఈ థర్డ్ ఫ్రంట్లో 10 చట్టాలు అమూల్యమైనవి, ప్రజలందరికీ సేవ చేయగలిగేవి, ప్రజలందరికీ స్వేచ్ఛనిచ్చేవి, ప్రజలందరికీ సంక్షేమాన్ని ఇచ్చేవి, ప్రజలందరికీ ఆరోగ్య భరోసాన్ని, ఆర్థిక భరోసాని కల్పించేవి. ఇవన్నీ కూడా మేము మా మేనిఫెస్టోలో అనౌన్స్ చేసాం. అలాగే దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఉండడం కోసం మా ప్రణాళికలో పూర్తి విషయాలని విశదీకరించడానికి అనేక అంశాలను కూడా ఇక్కడ పొందుపరిచాం. ఈ పొందుపరిచిన అంశాలన్నీ కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఈ యొక్క 5 సంవత్సరాల్లో మీరు పడిన కష్టాలన్నీ కూడా దీంట్లో ఉంటవి. ఇక నుంచి మరి మీరు అందరూ కూడా కష్టాలు పడతారా, లేదంటే సంక్షేమంతో సుభిక్షంగా ఉంటారా అనేది ప్రజలే నిర్ణయించుకుంటారు. అలాగే పార్టీలు కూడా ఈ మధ్యన వ్యూహాలని చెప్పేసి రకరకాల యాటిట్యూడ్లో ఉన్నవి. అవన్నీ కూడా ఏ ప్రయోజనాల కోసం వాళ్ళు అలాంటి యాక్టివిటీస్ చేస్తున్నారో ప్రజాక్షేమంలో రేపొద్దున తేల్చుకోవడానికి కూడా మేము రంగప్రవేశం చేసేసాం. రేపు విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. అలాగే అన్ని విషయాల్లో కూడా సంక్షేమం అటు అభివృద్ధి అన్ని విషయాల్లో కూడా ఈ థర్డ్ ఫ్రంట్లో అన్ని విషయాలు కూడా మేము పొందుపరిచాం. ఇవన్నీ కూడా ప్రజల ఆమోదయోగ్యంగా ఉంచుకుంటారని చెప్పి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ బృందం. బీజేపీ లోక్సభ, శాసనసభ అభ్యర్థుల ఎంపికపై రానున్న స్పష్టత. సిద్ధం సభకు వచ్చిన జనాన్ని చూసి చంద్రబాబుకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చింది. కాకాణి గ్రాఫిక్స్ ఆద్యుడు చంద్రబాబే అంటూ మంత్రి కాకాణి విమర్శలు. మరో అభ్యర్థిని ప్రకటించిన జనసేన. నిడదవోలు అసెంబ్లీ అభ్యర్థిగా కందుల దుర్గేష్.
పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాపు ఆత్మీయ సమ్మేళనం. హాజరైన కాపు నేతలు కాపు సామాజిక వర్గానికి నిజమైన తోడు సీఎం జగనన్న మాత్రమే అన్న వెస్ట్ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.